నా జీవితంలో ఇంత సంతోషంగున్నానంటే, కష్టాలంటే ఏంటో తెలియకుండా ఇప్పుడు దాకా గూడా నాకు చాలా సంతోషాన్నిచ్చారు. వాళ్ళ ఆశీర్వాదం, దీవెనల వల్ల అందుకని ఎప్పటికి వాళ్ళని మర్చిపోనండి. వాళ్ళందరూ జ్ఞాపకం వచ్చారు శుభమ్మకి, వాళ్ళ కుటుంబ సభ్యులందరూ. ఈరోజు ఈస్టర్ పండుగ జరుపుకునే ప్రతి ఒక్కళ్ళకి ఈస్టర్ పండుగ శుభాకాంక్షలండి. ఈస్టర్ పండుగ సందర్భంగా పెద్దవాళ్ళని గుర్తు చేసుకొని, చనిపోయి వాళ్ళెక్కడో ఉండి మనల్ని ఎప్పుడూ ఆశీర్వదిస్తారని ఒక నమ్మకం ప్రతి ఒక్కళ్ళకి. సో, ఈరోజు ఈ ఈస్టర్ పండుగ సందర్భంగా నేను మీ అందరికి ఒకటే తెలియపరుస్తున్నానండి. తల్లిదండ్రులని, బంధుమిత్రులని ఎవరు గూడా మర్చిపోబాకండి. వాళ్ళు లేనిది మనం లేము. మనకి ఈరోజు మనం ఇంత అన్యోన్యంగా మరి భార్యతో గాని, పిల్లలతో గాని, మన స్నేహితులతో గాని మనం ఈరోజు కలిసిమెలిసి తిరుగుతున్నామంటే అంతా తల్లిదండ్రులు చేసుకున్న పుణ్యం. వావ్! సూపర్‌గా పగిలిందిగా. మీ అత్తామామల మీద నీకు ఎంత ప్రేముందో శుభమని. టెంకాయనైతే బాగా కొట్టావు. బాగా దండం పెట్టుకో. మీ ఆయన బాగా మరిన్ని వీడియోలు తీయాలి. మంచి మంచి షూటింగ్‌లు చేయాలి. ఆ! ఆళ్ళు ఆశీర్వదిస్తానే ఉంటారు. ఆ! వాళ్ళెప్పుడు వాళ్ళ దీవెనలు మనకుంటానే ఉంటాయి. వాళ్ళు ఆశీర్వదించబట్టే మనం ఇట్టున్నాం. పెద్దోళ్ళ ఆశీర్వాదం దేవుడితో సమానం. ఇలా నీలాగా అందరూ చేస్తారంటావా? మీరే చేస్తున్నారా? నాకైతే తెలియదు. నేనైతే మా అత్తని, మామని, మా అమ్మని, మా నాన్నని, మళ్ళీ మా మేనత్త, మా మేనమామ వాళ్ళనైతే నేను అనుకుంటా. ఎప్పుడు అనుకుంటా. ఆ! ప్రతి పండగకి అనుకుంటా. శుభమని, ఈరోజు మీ అత్తగారికి, మీ మామగారికి ఎందుకింత ఘనంగా దండం పెట్టుకొని కొబ్బరికాయ కొట్టుకుంటున్నావు? ఎందుకంటే మంచి భర్తనిచ్చాడు. అలాగే మంచి ఆడబిడ్డలు, మంచి తోడుకోడళ్ళు, మరుదులు, అలాగే నాకు మంచి కుటుంబాన్నిచ్చారు. అలాగే మంచి కోడల్నిచ్చారు, కొడుకులనిచ్చారు. ఇంత మంచి కుటుంబాన్నిచ్చినందుకు వాళ్ళకి మరి దండం పెట్టి కాక ఏం పెట్టుకోవాలండి? సరే, ఏమి కోరుకున్నావు ఇంగా మరిప్పుడు? ఇంకా కోరుకున్న వాళ్ళ ఆత్మ చేకూరాలని, వాళ్ళ ఆత్మ శాంతించాలని, నా జీవితంలో ఇంత సంతోషంగున్నానంటే, కష్టాలంటే ఏంటో తెలియకుండా ఇప్పుడు దాకా గూడా నాకు చాలా సంతోషాన్నిచ్చారు. వాళ్ళ ఆశీర్వాదం, దీవెనల వల్లేనండి. ఎప్పుడు అయినా గాని మనకేం తక్కువ చేయకుండా, నాకైతే నాకు కష్టమనేది ఏందో తెలియకుండా వాళ్ళు చూసుకున్నారు గాబట్టి, నేను అందుకని ఎప్పటికి వాళ్ళని మర్చిపోనండి. వాళ్ళందరూ జ్ఞాపకం వచ్చారు శుభమ్మకి, వాళ్ళ కుటుంబ సభ్యులనండి. ఎందుకంటే శుభమని తెలియాలి యువతరానికి అత్తామామలు, కోడళ్ళు, అలాగే పెద్దవారంటే ఏంటో, గౌరవం ఏంటో ఈళ్ళని చూసన్నా తెలుసుకోవాలి. మా వీడియో వలన కొంతమందికి తెలుసుద్దేమో. ఏంది ఏడుస్తున్నావా? ఏం పర్వాలేదు. మీ అత్త, మీ మామ, మీ అమ్మ, మీ నాన్న, మీ మేనత్తలు, మీ మేనమామలు ఎక్కడున్నా గూడా అందరూ మిమ్మల్ని సల్లగానే చూస్తారు. ఇబ్బందేం లేదు. ఏడవబాకు శుభమని. సో, దేవుడు నిన్ను సల్లగా చూడాలి. దీర్ఘ సుమంగళి భవ. నువ్వెప్పుడు నిండు నూరేళ్ళు ఆరోగ్యాలతో ఉండాలని మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నా నీ భర్తగా. అలాగే మీ అత్త, మామ గూడా ఆశీర్వదిస్తారు. నీకెప్పుడు గూడా ఈ కన్నీళ్లు, కష్టాలు రాకుండా నీ ఎంటుండి నిన్ను ముందుకు నడిపిస్తానని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఎప్పుడైతే నీకు 30 ఏళ్ల కింద వాగ్దానం చేశానో, ఇప్పటికి నిన్ను అలాగే ఆ వాగ్దానం ప్రకారం నిన్ను నెరవేర్చుకుంటున్నా. ఇటు చూడు. ఏ ఏడవబాకు. ఓకే. ఓకే. కానీ అందరూ గుర్తొచ్చారు పాపం శుభమానికి ఈరోజు. ఇదేనండి చెప్పాను గదా! మాకు ఒక పక్క దుఃఖం ఉన్నా, ఒక పక్క సంతోషం అయితే ఉంటది. ఎందుకంటే మా జీసస్ ఈరోజు పరిశుద్ధాత్మతో లేచిన రోజు గట్రాన మరి ఈస్టర్ పండుగంటే పెద్దవాళ్ళకి పెట్టుకుంటారు. ఇలా కూర్చొని కూసేపు ఏడుస్తా ఉంటారు. సో, మేము ఇవన్నీ గూడా మర్చిపోయే విధంగా మా జీసస్ మమ్మల్ని పొంగల్లోకి కొబ్బరి కోస్తున్నానండి.
పొంగల్ చేసి మళ్ళీ మా అత్త మామయ్యకి పెట్టాలి కదా, అందుకని పొంగల్లోకి కొబ్బరి తీస్తున్నా. అచ్చులు బెల్లం వేసుకుంటే పాయసంలో చాలా బాగుంటుంది. చూడండి కలర్ కూడా ఎలా ఉందో, గోల్డ్ కలర్ అనమాట. చాలా కలర్ఫుల్గా ఉంది, సూపర్గా ఉందన్నమాట. గోల్డ్ బిస్కెట్ లాగే ఉంది. ఈ బెల్లము తెల్లగా ఉంది కాబట్టి పాయసం కూడా తెల్లగా ఉండిద్ది. బెల్లాల్లో 3-4 రకాలు అయితే ఉన్నాయి. సో ఇది మేమైతే మంచి బెల్లాన్ని అయితే తెచ్చుకున్నాము. ఈ బెల్లం అరిసెలకు గాని, అలాగే పాల తొలికలకు గాని, స్వీట్ కండి దేనికైనా వాడుకుంటే చాలా బాగుంటుంది. ఈ మధ్య కాలంలో ఎక్కువ బెల్లమే వాడుతున్నారు. అసలు ఈ రోజు మా ఇంట్లో శుభమ్మని అయితే మామూలుగా హడావుడి చేయట్లేదు. ఒకసారి చూద్దాము. అంత హడావుడి అంతా మా శుభమ్మనిదే ఉంది. అది చూడండి పొంగల్ ఎలా చేసేస్తుందో. మామూలుగా చేయట్లేదు పొంగల్ అయితే. చూడండి చూసారుగా. ఇదిగో నేనైతే ఇంకా తలసానం చేసాలే. ఇలా అంటే మీ అందరూ శుభమ్మని పొంగల్ చూడాలి కదా, అందుకోసమని నేనైతే రెడీ అవ్వలేదు. ఎందుకంటే నేను రెడీ అయ్యానుకో మీరంతా నన్నే చూస్తారు కదా, అందుకోసమని నేనైతే రెడీ అవ్వలేదు అనమాట. చూడండి శుభమ్మని పొంగల్ ఎలా చేస్తుందో. పొంగల్ ఎలా చేస్తా, ఇలాగే చేస్తా. ఇప్పుడు ఈ పొంగల్ చేసి మీ అత్తకి మీ మామగారికి పెట్టాలా? అందరికి పెడతా. అందరికి పెడతావా? అమ్మకి, మా నాన్నకి, మా అత్తకి, మా మామయ్యకి, ఇంకా చనిపోయిన వాళ్ళు మళ్ళా మొత్తానికి. మా చెల్లి కూడా ఉందండి. మా శుభమ్మని అయితే చాలా బాగా వంట చేసిద్దండి. చూడండి బెల్లం ఎలా కొడుతుందో. సో మంచి మంచి రుచికరమైన వంటలు చేసిద్ది. నాకైతే బాగా తినిపించిద్ది అనమాట. అందుకే నేను ఇంత లావున అయిపోయాను అనమాట. వద్దే అన్నా కూడా నాకు తిను అని పెడతా ఉంటది. మీరందరూ ఏమో ఏంది తండ్రి గారు మీరు అంత ఇంత లావున అయిపోతున్నారు అంటారు. సో మా శుభమ్మని అయితే ఎక్కడ ఒప్పుకోదు అనమాట. నేను తిన్నదాకా మీ ఇంట్లో కూడా మీ వాళ్ళందరూ కూడా ఇలాగే మీకు పెడతా ఉంటారు కదా, తిను అని. మా ఇంట్లో మా శుభమ్మని ఇలాగే పెట్టిద్ది నాకు. సో మరి ఇలా నేను లావు తగ్గాలంటే శుభమ్మనికి ఒక మాట చెప్పండి. అమ్మా ఆయన కొంచెం తగ్గించండి, ఎక్కువ తినొద్దని చెప్పండి అని చెప్పండి. ఓకే ఫ్రెండ్, మీరు మాత్రం చెబుతారని కోరుకుంటాను. ఎందుకంటే మీ కుళ్ళు, నేను నన్ను చూస్తే మీ కుళ్ళు అన్నమాట. చెప్తారు, ఖచ్చితంగా చెబుతారు. నాకు తెలుసు ఆ మాట. చెబుతారా చెప్పరా? నేనైతే తగ్గదీను, నాకు అట్లా ఉండటమే ఇష్టం. తగ్గేదే లేదు, పెంచడే బాడీ పెంచడే. ఇంకా పొంగల్ అయితే రెడీ అయిందండి. ఇందాకేసిన బెల్లం చూడండి ఎంత వైట్ గా ఉందో. అందుకే తెల్ల బెల్లం తెచ్చుకోమంటారు. తెల్ల బెల్లం తెస్తే ఇదిగో తినటానికి కూడా మనకి అసలు తెల్లగా ఆగపడుతుంటే బాగా తినబుద్ధి అయిద్ది అనమాట. చూడండి ఎంత బాగుందో. పప్పు కూడా రెడీ అయిందండి. ఇదైతే గట్టి పప్పు అనమాట. ఇంకా పాయసంలో వేసుకొని తింటే బాగుంటది, చాలా టేస్ట్గా అయితే ఉంటది. నేనైతే అన్ని రెడీ చేశాను. ఫ్రెండ్స్, మా సుమన్ వచ్చాడు. వాళ్ళ తాతయ్యకి వాళ్ళ అమ్మమ్మకి చూడండి దండం పెట్టుకుంటున్నాడు. అండ్ ఏంది సుమను ఇంతసేపు దండం పెట్టుకున్నావు? అమ్మమ్మ తాతయ్యని ఏం కోరుకున్నావు? ఏంది? మంచి ఉద్యోగం రావాలని కోరుకున్నా అక్క. మంచి ఉద్యోగం రావాలంటే నువ్వు కూడా బాగా చదవాలి అల్లుడు. చదువుకుంటున్నాం మాయా. బాగా చదువు. ఆల్ ది బెస్ట్, గాడ్ బ్లెస్ యు. ఫ్రెండ్స్, మా సుమన్ అయితే వాళ్ళ అమ్మమ్మని తాతయ్యని మంచిగా జాబ్ రావాలి అని కోరుకున్నాడంట. అలాగే ఆశీర్వదించండి మీరు కూడా. నాయన మిక్కిలిగా ప్రేమించిన గొప్ప సూత్రుల సూత్ర నాయన, ఈ రోజు మరి ఈస్టర్ పండుగ జరుపుకోవడానికి ఎంతో మాకు ఆసక్తినిచ్చి అనుగ్రహాన్ని ఇచ్చి మమ్మల్ని ఎంతో ప్రేమగా మమ్మల్ని దీవించి ఆశీర్వదించారు తండ్రి. నాయన ఇదిగో తండ్రి, మా తల్లిదండ్రులకి మేము జ్ఞాపకం చేసుకోవడానికి మాకు మంచి అవకాశాన్ని ఇచ్చారు. మరి ఎక్కడో వాళ్ళు చనిపోయి ఉన్న వాళ్ళకి మరి మమ్మల్ని గుర్తు చేసుకొని వాళ్ళకి ఒక్క చుక్క కన్నీళ్ళు ఇడిస్తే చాలని మేము అనుకునే సమయంలో మీరు మాకు ఈస్టర్ పండుగ ద్వారాగా మా తల్లిదండ్రులను గుర్తు చేశారు నాయన. ఇదిగో తండ్రి, వాళ్ళు ఎక్కడ ఉన్నా కూడా చల్లగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. దీవించి ఆశీర్వదించండి.